కానీ అభివృద్ధి మీద దృష్టి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఏ మూల కదిలిచ్చినా కూడా ప్రభుత్వ భూమిని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏ విధంగా చెందేటట్టు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా భవిష్యత్ తరాల కోసమని కాపాడుతూ వచ్చిన సందర్భం చూస్తున్నాం. మేము 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను. నేను ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంది అంటే అందులో ప్రధానంగా రింగ్ రోడ్ లోపల ఉంటే అయితే ఇంకా ప్రధానంగా ఆలోచించేవాళ్ళు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు. ఏంటంటే భవిష్యత్తులో ప్రజలకి ప్రజా అవసరాలకు ఉంటుంది, భవిష్యత్ తరాలకు అవసరం పడుతుంది, ఈ భూమిని కాపాడాలని ఆలోచించేవాళ్ళు. ఈ నాదర్గూల్ ల్యాండ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజంతా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే శివరాజ్ బహదూర్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ ఇలాకాకు సంబంధించిన అన్ని కూడా ప్రభుత్వ భూములని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ భూములను డిక్లేర్ చేస్తూ ఏపీఐసీకి అప్పచెప్పిన సందర్భం కూడా చూస్తున్నాం. ఆ రోజు చాలా ఒక రోజంతా డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా గతంలో హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు సాక్ష్యాలతో సహా చూపించున్నారు. ప్రభుత్వ భూమి అనేది ఆమోదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చిన్న లొసుగు పెట్టుకుని దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా ఎట్లా తీసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే దీన్ని ఎట్లా కాపాడాలి ప్రజలకు ఎట్లా అప్పచెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 300 ఎకరాలు 373 ఎకరాలను చూస్తా ఉన్నాం. కానీ దాని వెనకాల 600 మంది రైతులు అక్కడ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. 2070వ సంవత్సరం నుండి వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. అందరికీ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళని భయపెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళను మీకు చెందదు అని చెప్పేసి భయపెట్టించి వాళ్ళని బయటికి నెట్టేసి రేకుల షీట్స్ వేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమి కదా రైతుల్ని పక్క దోసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు దాంట్లో అని అంటున్న సందర్భంలో ఒక్కొక్కరి సాక్ష్యంతో సహా చూపించున్నాం. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొటేషన్ చేసినా రికార్డులలో లేదు, అది రికార్డులో మొటేషన్ అయినట్టే లేదు. రెండవది కోర్టుకు పోతే ఆర్డీఓ గారు ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్కి వచ్చినప్పుడు నాలా పర్మిషన్కి దాన్ని ఆర్డీఓ గారు రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పారు, అది గవర్నమెంట్ భూమి అని. అట్లాగే రెండోసారి బెంచ్కి వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినారు. అక్కడ నుండి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏమీ స్టే ఇవ్వలేదు, ఇవ్వమని అడిగినా కూడా. సో ఇప్పుడు ఎవరికైనా మామూలు మనిషికి ఎవరికైనా అర్థమవుతుంది హైకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ ఏం చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే కాపాడుకోవాలి కదా, అధికారులు అక్కడ దాన్ని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేది మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కానీ ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు హరీష్ రావు గారినో ఇంకెవరినో తిట్టడము పెట్టినారు తప్పిస్తే అవును అది ప్రభుత్వ భూమి మేము కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అని తీసేసి గవర్నమెంట్ బోర్డు పెట్టమని ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతసేపు ఇది ప్రభుత్వ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినారు, కోర్టులో కూడా అదే వేస్తున్నాం కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని కింద అధికారులకు ఆదేశించమని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాను. రెండోది ఈరోజు అధికారులను అడిగితే కూడా ఒక ½ ఎకర్ కాదు, ఒక గజం భూమి గవర్నమెంట్ భూమి ఎవరైనా చిన్న గుడిసేసుకుంటే తీసి పడేస్తున్నారు, ఇది గవర్నమెంట్ భూమి అని. ఏదైనా చిన్న గుడిసెలు ఉంటే హైదరాబాద్ ఇమీడియట్ గా పీక్ పడేస్తున్నారు. పిల్లల బుక్స్ కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా వాళ్ళ అన్ని పీక్ పడేస్తున్నారు. అంతెందుకు హైడ్రా కమిషనర్ గారు ఫుట్పాత్ మీద ఉన్న ఆక్యుపెన్సీ కూడా తీసేసి గుంజు పడేస్తున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ వెంచర్ వాళ్ళు చిన్న కంప్లైంట్ ఇచ్చి మా రోడ్ ఆక్యుపై అయిందంటే చాలు పరిగెత్తెళ్ళి తీసి పడేస్తున్నారు. మరి ఇంత పెద్ద ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నారని చెప్తూ ఉంటే హైడ్రా కమిషనర్ గారు చెప్తారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. కలెక్టర్ గారేమో ప్రభుత్వ భూమి అంటారు, మంత్రి గారు ప్రభుత్వ భూమి అంటారు. మరి కమిషనర్ గారికి ఎట్లా ప్రైవేట్ భూమి అయిందో మాకైతే అర్థం కాలేదు.
ఇప్పటికైనా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీకు ఏం సంబంధం లేకపోతే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకు సంబంధం లేనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇంత ఖరీదైన భూమి, దాదాపు 7,000 కోట్ల విలువైన భూమి ఇది, రింగ్ రోడ్కు దగ్గర, హైదరాబాద్ సిటీకి దగ్గర. ఈ ల్యాండ్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మాత్రం అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కెటి రామారావు గారు, అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడైనటువంటి హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు, శ్రీమతి వాణీదేవి గారు, నరేందర్ రెడ్డి గారు, క్యామ మల్లేష్ గారు, అంజయ్య గారు, తర్వాత అభిలాష్ రావు గారు, ఇంకా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వమే రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షకుడుగా మారిపోయినటువంటి తరుణంలో దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్లు కబ్జా చేస్తుంటే వాళ్లతో కుమ్మక్కైపోయి రెవెన్యూ అధికారులు, ప్రభుత్వాధికారులంతా కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ భూమిని కబ్జా చేస్తుంటే, ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే, ఇవాళ బాధ్యతతోటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమి ప్రజల ఆస్తి, భవిష్యత్ తరాల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈ అంశం పైన ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, సబితమ్మ గారు చెప్పినట్లుగా శాసనసభలో దీనిపైన చర్చ జరిగింది. తర్వాత విస్తృత స్థాయిలో తెలంగాణ భవన్లో బాధితులను పక్కన కూర్చోబెట్టుకుని హరీష్ రావు గారు విస్తృతంగా దీనిపైన ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ వెంటనే గవర్నమెంట్ ల్యాండ్ దీనిపైన పొజిషన్ తీసుకోండి అని చెప్పని విజ్ఞప్తి చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాల్టికి కూడా ఈ ప్రభుత్వ భూమిలో మూడు కంపెనీలు ఇష్టారాజ్యంగా వాళ్ళు భూమిని కబ్జా చేస్తూ అక్కడ దాదాపు 600 మంది రైతులు దాదాపు 3-4 దశాబ్దాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక పేద వర్గాలకు చెందినటువంటి ఒక రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్లను అదిరించి, బెదిరించి, బౌన్సర్లతో దాడి చేసి వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ళ